ఇప్పుడు సెంటిమెంట్ కోసం మనం ఇక్కడున్న ప్రజలని మనం చేయడానికి అవకాశం అయితే ఉండదు. ఇక్కడ నవీన్ ఇప్పుడు సునీతమ్మ గారికి ఏం తెలుసు? ఇప్పుడు రాజకీయాలలో ఆడవాళ్ళు రావాలి, భర్త చాటు ఆడవాళ్ళు తను వచ్చేసి వాళ్ళ పేర్లు చెప్పుకొని వచ్చేసిన వాళ్ళ కోసం ఇక్కడ తెలియదు. ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో నవీన్ యాదవ్ తమ్మునికి గల్లీ గల్లీ ఇల్లు ఇల్లు గడప గడప ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏముంది, ఇక్కడ సమస్య ఏంది అనేది పూర్తి అవగాహన ఉంది. శ్రీశైలం యాదవ్ అన్న తనయుడు ఈరోజు ఆ అబ్బాయి చాలా గొప్పోడు. తమ రౌడీ 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 అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నాడు. ప్రశ్నించేటోడు రౌడీ అనేది ప్రజలకు తెలుసు. ఎవడన్నా అవినీతి చేసినోని ప్రశ్నిస్తే రౌడీ అంటుండు. ఇదే బీఆర్ఎస్ నాయకులు, ఇదే కేటీ రామారావు, ఇదే డ్రామారావు, హరీష్ రావు వచ్చి కుప్పగంతులు వేసి చెప్తున్నారు. మీకు ఒకసారి పోయి మీ మామని అడుగురా అయ్యా, మీ అయ్యని అడుగురా అయ్యా, మీ చెల్లెపల్లికి 5 లక్షలు సాయం చేసినో చేయలేదో పోయి అడుగురి. అప్పుడు రౌడీ కాలేదారా శ్రీశైలం యాదవ్ అన్న? సిగ్గున్నాదరా మీకు అసలు? ఇవాళ ఇంద్రనగర్ పోయేసి జూనియర్ ఆర్టిస్టుల ఇళ్లలో పోయి ఒకసారి అడగమని చెప్పురి.